కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో తీవ్ర కలకలం రేపుతున్న ఘటన చోటు చేసుకుంది. రంగరాయ మెడికల్ కాలేజ్కు చెందిన పారామెడికల్ విద్యార్థినులు అక్కడ శిక్షణ పొందుతున్న సందర్భంలో లైంగిక వేధింపులు ఎదురైనట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థినులు చేపట్టిన ఆరోపణల ప్రకారం బయోకెమిస్ట్రీ ల్యాబ్లో పనిచేస్తున్న కళ్యాణ్ చక్రవర్తి అనే ఆర్ఎంసీ ఉద్యోగి కొద్ది రోజులుగా విద్యార్థులను అభ్యంతరకరంగా వేధిస్తున్నాడు. అతనితో పాటు మరో ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లపై కూడా తీవ్ర ఆరోపణలున్నాయి. అధికారులు తరచూ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారని, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ మానసికంగా వేధించారని విద్యార్థులు పేర్కొన్నారు. భయానకమైన విషయం ఏంటంటే ఈ వేధింపులను బయటపెడితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరింపులకు కూడా చేసినట్టు బాధితులు తెలిపారు. దీంతో చాలా మంది భయంతో నోరు మూసుకుని మౌనంగా ఉన్నారు. అయితే చివరికి కొంతమంది విద్యార్థులు ధైర్యంగా ముందుకొచ్చి రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అనంతరం మెడికల్ కళాశాల ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి అంశం బదిలీ. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనపై అధికారికంగా రాష్ట్ర వైద్య విద్యాశాఖ కూడా అప్రమత్తమైంది. ప్రభుత్వ స్థాయిలో విచారణ జరిపేలా చర్యలు చేపట్టారు. ఈ ఘటన విద్యార్థుల భద్రతపై మరోసారి ప్రశ్నలు రేపుతోంది. విద్యార్థులు శిక్షణ పొందే ప్రదేశాల్లో సురక్షిత వాతావరణం కల్పించాలన్నది ప్రతి విద్యా సంస్థ యొక్క బాధ్యత. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.